నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ కుమార్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులు నమూనాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ శాస్త్రీయ నమూనాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చూపిన ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేళ్ల సత్పతి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకున్నప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచన శక్తి మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలని పేర్కొన్న కలెక్టర్ విద్యార్థులు తమలోని ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టింకరింగ్ ల్యాబ్స్ 2 జిల్లాలో ఏర్పడిన వాటికి ఎగ్జిబిట్స్ పెడుతున్నాము ఇక్కడ. సో గతంలో కూడా మనకి గణతంత్ర దినోత్సవం సందర్భమైన, ఇండిపెండెన్స్ డే సందర్భమైన ప్రతి దానికి స్కూల్ ఎగ్జిబిట్స్ ఎక్కడైనా ఉంటుంది, అక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పిల్లలు ముందుగానే ఉండి అన్ని ఎగ్జిబిట్స్ చూపిస్తారు. ఇంక్లూడింగ్ ఆనరబుల్ గవర్నర్ గారి విజిట్లో కూడా అటల్ టింకరింగ్ ల్యాబ్ తయారు చేసిన అంటే పాల్గొన్న పిల్లలు చాలా మంచి ప్రదర్శన చేశారు. మన జిల్లాలో నాకు అయితే గుర్తుంది, టీజీఎంఎస్ ముల్కర్నూర్ నుంచి కూడా ఒక వర్కింగ్ మోడల్, అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, దాని గురించి ఒక వర్కింగ్ మోడల్ తయారు చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్యలో ఒక సైన్స్ ఫెయిర్ జరిగింది. దాంట్లో పిల్లలు అంటే ఈ కోతుల సమస్య కొన్ని స్కూల్స్లో ఉన్నాయి కాబట్టి కోతులకి ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా కోతులని స్కూల్ నుంచి దూరం చేయాలి, దానికోసం కొన్ని సొల్యూషన్స్ తీసుకొని రావడం జరిగింది. సో అట్లాంటి చాలా మంచి మంచి సొల్యూషన్స్ పిల్లలు తీసుకొని వస్తున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ వాస్తవం అంటే పిల్లలు క్యూరియాసిటీకి కానీ పిల్లలు ఇంటెలెక్ట్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. సో అంటే కరీంనగర్ జిల్లాకి గురించి మాట్లాడితే ఒక 35 స్కూల్స్లో మన దగ్గర ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంటే అందరికీ ఉపయోగపడే విధంగా సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్ సైన్స్ మ్యూజియం ఒకటే ఏర్పాటు చేసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంటే హైదరాబాద్ తర్వాత ఎక్కడ కూడా మనకి సైన్స్ మ్యూజియం లేదు.